చల్లగా. ఆర్యమిత్ర నిలువవే వాలు కనుల దానా వయ్యారి హంస నడక దానా నీ నడకల హొయలున్నది జానా నువ్వు కులుకుతూ గలగల నడుస్తుంటే నిలువదే నా మనసు పొలల నాది నీకే తెలుసు నిలువవే వాలు కనుల దానా వయ్యారి హంస నడక దానా నీ నడకల హొయలున్నది జానా. ఎవరని ఎంచుకొని నావో పరుడని భ్రాంతి పడినావో ఎవరని ఎంచుకొని నావో భ్రాంతి పడినావో సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో నువ్వు కులుకుతూ గలగల నడుస్తుంటే నిలువదే నా మనసు పొలల నాది నీకే తెలుసు. ఒకసారి నన్ను చూడరాదా చెంత చేరా సమయం ఇది కాదా ఒకసారి నన్ను చూడరాదా సమయం ఇది కాదా చాలు నీ మర్యాద వగలాడినే నీ వాడనే కానా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు పొలల నాది నీకే తెలుసు. మగడంటే మోజులేని దానా మనసుంటే నీకు నేను లేనా మగడంటే మోజులేని దానా నీకు నేను లేనా కోపమా నా పైన నీ నోటి మాటకి నోచుకోలేనా నిలువవే వాలు కనుల దానా వయ్యారి హంస నడక దానా నీ నడకల హొయలున్నది జానా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఒలలనా ఓ చెలియా ఓ మగువా అది నీకే తెలుసు. సునీత గారు నిలువవి ఎందుకు పాడావు అట్లా నిలువవి లాస్ట్లో అప్పుడు గుర్తొచ్చిందా అలా పాడాలి అని? బాగా పాడావు నాన్న, కానీ నువ్వు శృతి మీద ధ్యాస పెట్టాలి, నువ్వు ఫోకస్ చేయాలి. ఓకే ఓకే మ్యామ్. చాలా చోట్ల శృతి పోతూ ఉంది, దానికి కారణం ఏమిటో మరి నాకు తెలీదు. కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. ఓకే మ్యామ్. చాలా చోట్ల శృతి పోయింది, అది మినహాయిస్తే మంచి పాట ఎన్నుకున్నావు, మంచి బాగా కంపోజ్ చేశారు. ఆర్యమిత్ర నమస్తే సార్. నమస్తే. పాత మెలడీ కొత్త గారడీగా? పాత మెలడీ పాత గారడీలోనే ఒకసారి విందాం, ఏది తగిలించు. నిలువవే వాలు కనుల దానా వయ్యారి హంస నడక దానా నీ నడకల హొయలున్నది జానా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు
నిలువవే వాలు కనుల దానా వయ్యారి హంస నడక దానా నీ నడకల హొయలున్నది చానా. ఓకే అమ్మా, ఏం లేదు. ఆర్యమిత్ర, సార్ జోగారావు గారు, పాలరాజు గారు వాళ్ళ చేతులకు పట్టిన ఇందాక నుంచి తిమ్మిరులు వస్తున్నాయి. అవి బాగా వదిలించుకున్నారు. మాకు కూడా వదిలించారు చెవుల్లో తుప్పు. కాబట్టి ధన్యవాదాలు మీకు. ఆర్యమిత్ర, సార్ నీకు ఈరోజు ఇక్కడ వచ్చిన విశిష్ట మన జడ్జి గారికి ఒక సంబంధం ఉంది. ఏంటో చెప్తాను. చెప్పే ముందర వారికి నేను ఒక క్విజ్ పెడుతున్నా. అక్కడ ఒకటి కనబడుతుంది, దాంట్లో ఏముందో మీరు చెప్పాలి. రామలింగేశ్వరరావు గారు ఇది చూపించండి. చూడు, నువ్వు కూడా చూడు. అది ఏమిటండి? నా దస్తూరి శ్రీకారాకృతి నాట్యభంగిమ శివా శ్రీకార పద్మాసన అని నేను శ్రీరామలింగేశ్వర శతకంలో రాసిన పద్యంలో శ్రీ అది బహుశా నేను. మీరు చెప్పింది సగమే కరెక్ట్. అక్కడ కనబడేది ఒక ప్రమిద. అది ఆ పద్యం అర్థం. అది కింద కింద రేఫం. శ్రీకారమున రేఫమే ప్రమిదరా శ్రీరామ. అది ఆ లైన్ చెప్పండి మరి. ఓకే, నెక్స్ట్ చూపించండి. అదిగో మీరు చెప్పింది కరెక్టే. శ్రీకారాకృతి నాట్యభంగిమ శివ శ్రీకార పద్మాసన. తర్వాత అండి, శ్రీకారాకృతి దివ్య గంగ అది నీ సీతాద్రి మార్గంబురా శ్రీకారాకృతి నీదు మోము కనినన్ చిజ్యోతియే నీవురా శ్రీకారమున రేఫమే ప్రమిదరా శ్రీరామలింగేశ్వరా. అద్భుతమైన ఈ పద్యం ఏ పుస్తకంలోదో చూద్దాం ఒకసారి, తర్వాత చూపించండి. కరెక్ట్గా 17 సంవత్సరాల క్రితం మీరు నాకు ఇచ్చిన పుస్తకంలో పద్యం ఇది. శ్రీ రామలింగేశ్వర శతకం, రసధ్వని ప్రచురణలు. చూడండి, మీరు 2009లో నాకు ఇచ్చారు, 17 సంవత్సరాల క్రితం. నేను ఇప్పుడు ఏమంటానంటే, మీతో ఒక చక్కటి పాట, తెలుగు అక్షరమాల మీద మీరు రాసిన పాట మీకు గుర్తుండాలి. అమ్మవారి చెక్కిళ్ళు అని చెప్పి, అది మీతో పాటించడానికి ప్రాతిపదికగా నేను చేసిన ప్లాన్ ఇది. దీని తర్వాత దానికంటే ముందు నేను ఒక పద్యం పాడతాను. ఆ పాడిన తర్వాత మీరు అది ఈ ఎపిసోడ్ అయ్యే లోపల మీరు చివరిగా మీరు ఆ పాట మీరు పాడి చిన్నారులకు వినిపిస్తారు. ఒకసారి ఆ సి మేజర్ ఇవ్వండి. జననీ నీ తపమెల్ల చేసితివి నా జన్మంబుగా కైతగా జనకా నీ నిజ భక్తి సాధు గుణముల్ సంధిల్లె నిందున్ సదా వినుడీ పుత్రుడు వ్రాసినట్టి కవితన్ విఘ్నేశుడు స్కందుడు ఘన గంభీర గళాల పాడగ అటన్ కైలాసమే మ్రోగగా. మన విశిష్ట న్యాయ నిర్ణేత జనమిత్రులు రామలింగేశ్వర గారి తల్లిదండ్రులు, వారి మీద ఆయన రాసుకున్న కృతజ్ఞతాభావంతో రాసిన పద్యం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన కంటెస్టెంటుల్లో రామలింగేశ్వరరావు పద్యాలు రాసే చాలా ప్రతిభ, అది మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో పద్యాలు రాస్తారంటున్నాడు ఈ అబ్బాయి. ఏమై కరెక్టా? అవును సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడావు నువ్వు ఆర్యమిత్ర. ఆల్ ది బెస్ట్ యూ. బాబు ఆర్యమిత్ర, నమస్కారం అండి. నమస్కారం. పద్యాలు రాస్తున్నావు నువ్వు? అవునండి. ఏం పద్యాలు రాస్తున్నా? నేను ఆట వెల్ది, తేట గీతి, కందం కూడా 2 కందాలు ప్రయత్నించానండి. బాగుంది. నీ పద్యాలన్నీ వింటాను, చాలా సంతోషం. ఇప్పుడు ఈ పాట పాడేవు కదా, ఈ పాడినటువంటి పాట బాగా గుర్తుంచుకో. నువ్వు పద్యం రాస్తున్నావు కనుక గుర్తుంటుంది సహజంగా. ఈ పాటలో పల్లవి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో. ఏం చదువుతున్నా? 6వ తరగతి అండి. 6వ తరగతి చదువుతున్నావు. పర్లేదు, ఇంకో 10 ఏళ్లలో నీకు అవసరం అవుతుంది. జాగ్రత్తగా ఈ పల్లవి గుర్తుంచుకో. రైట్, శుభం. బాగా పాడావు.